రైట్ బ్రేకింగ్ న్యూస్ అయితే చూస్తున్నాం. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కాసేపట్లో ఏసీబీ విచారణకు బిఎల్ఎన్ రెడ్డి హాజరు కానున్నారు. హెచ్ఎండిఏ ఖాతా నగదు బదిలీపై ఏసీబీ ఆరా తీయనుంది. ఫార్ములా ఈ కార్ రేసులో బిఎల్ఎన్ రెడ్డి ఏ3గా ఉన్నారు. ఇప్పటికీ కేటీఆర్, అరవింద్ కుమార్ ను విచారించిన ఏసీబీ ఇవాళ బిఎల్ఎన్ రెడ్డిని విచారించనుంది. రైట్ గా ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో కాసేపట్లో ఏసీబీ విచారణకు బిఎల్ఎన్ రెడ్డి హాజరు కానున్నారు. హెచ్ఎండిఏ ఖాతా నగదు బదిలీపై ఏసీబీ ఆరా తీయనుంది. ఫార్ములా ఈ కార్ రేసులో బిఎల్ఎన్ రెడ్డి ఏ3గా ఉన్నారు. ఇప్పటికే కేటీఆర్, అరవింద్ కుమార్ ను విచారించిన ఏసీబీ ఇవాళ బిఎల్ఎన్ రెడ్డిని విచారించనుంది. దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా రిపోర్టర్ రత్నకుమార్ అందిస్తారు. రత్నకుమార్, ఫార్ములా ఈ కార్ రేస్ లో ఏ3గా ఉన్న బిఎల్ఎన్ రెడ్డిని నేడు ఏసీబీ అధికారులు విచారించబోతున్నారు. ఇప్పటికే ఈ కేసులో ఏ1 గా ఉన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, ఏ2 గా ఉన్నటువంటి సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఇద్దరిని కూడా ఏసీబీ అధికారులు విచారించడం జరిగింది. వారి దగ్గర నుంచి కూడా స్టేట్మెంట్స్ ను రాబట్టారు. అయితే ఇందులో ఏ3గా ఉన్నటువంటి బిఎల్ఎన్ రెడ్డిని నేడు విచారణకు పిలిచారు. మరికొద్దిసేపట్లోనే ఆయన విచారణకు హాజరు కాబోతున్నారు. ముఖ్యంగా ఫార్ములా ఈ కార్ రేస్ లో జరిగినటువంటి అవకతవకల మీద కింది స్థాయిగా ఈ ముగ్గురులో కింది స్థాయిగా అధికారిగా ఉన్నది హెచ్ఎండిఏ మాజీ చీఫ్ ఇంజనీర్ బిఎల్ఎన్ రెడ్డి కాబట్టి ఆయన దగ్గర నుంచి మరింత సమాచారాన్ని రాబట్టే అవకాశం ఉంటుంది. ఎందుకంటే పై స్థాయి అధికారులు ఏ రకంగా ఈవెంట్ కోసం తమను ప్రలోభాలకు గురి చేశారు, అసలు ఏ రకమైనటువంటి ఆదేశాలను ఇచ్చారు అనేటువంటి అన్ని విషయాలను కూడా తెలుసుకోవాలంటే మాత్రం ఖచ్చితంగా బిఎల్ఎన్ రెడ్డిని విచారించాలి. కాబట్టి ఇప్పుడు ఆయన యొక్క విచారణ అనేది చాలా ప్రాధాన్యతను సంతరించుకుంది. ముఖ్యంగా హెచ్ఎండిఏ పరిధిలో ఆ రోజు ఈవెంట్ ను ఆర్గనైజ్ చేస్తున్నటువంటి సమయంలోనే మొదట ఈవెంట్ ను ఆర్గనైజ్ చేసినప్పుడు, రెండోసారి ఈవెంట్ ను ఆర్గనైజ్ చేసినప్పుడు హెచ్ఎండిఏ నుంచి బదలాయింపులు చేసినటువంటి దాదాపు 45 కోట్ల రూపాయల అమౌంట్ కు సంబంధించి కూడా పూర్తి వివరాలను బిఎల్ఎన్ రెడ్డి నుంచి రాబట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. మరోవైపు ఆర్బీఐ అనుమతులు తీసుకోకుండా మొత్తం అమౌంట్ ఇండియన్ కరెన్సీని విదేశీ కరెన్సీ రూపంలో, పౌండ్స్ రూపంలో ట్రాన్స్ఫర్ చేయడంతో 8 కోట్ల రూపాయల అదనపు భారం అనేది పడింది. కాబట్టి ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది, ఎవరు కీలక ఆదేశాలు జారీ చేస్తే హెచ్ఎండిఏ నుంచి నిధులు మళ్లింపు అనేది జరిగింది అనేటువంటి అన్ని అంశాలను కూడా బిఎల్ఎన్ రెడ్డి నుంచి రాబట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలాగే అగ్రిమెంట్లకు సంబంధించినటువంటి కీలక విషయాలు కూడా తెలుసుకునే అవకాశాలు ఉన్నాయి. ముఖ్యంగా 4 సార్లు అగ్రిమెంట్ చేసుకున్న తర్వాత అది ఒక్కసారి అంటే విడతల వారీగా అగ్రిమెంట్ చేశారా, లేదంటే 4 ఏళ్లకు ఒకేసారి అగ్రిమెంట్ చేశారా, అసలు అగ్రిమెంట్లకు సంబంధించినటువంటి ప్రొసీజర్ అనేది ఎలా ఉంది అనేటువంటి కీలక డీటెయిల్స్ కూడా బిఎల్ఎన్ రెడ్డి నుంచి తెలుసుకున్నటువంటి అవకాశాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. కొద్దిసేపట్లోనే ఈ విషయాల మొత్తాన్ని కూడా తెలియజేయడానికి ఆయన ఏసీబీ విచారణకు హాజరు కాబోతున్నారు. సాయంత్రం వరకు కూడా ఈ విచారణ అనేది కొనసాగించవచ్చు. ఇప్పటికే సీనియర్ ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ని విచారించారు, కేటీఆర్ ను విచారించారు కాబట్టి దీని యొక్క స్టేట్మెంట్లను అలాగే ఇచ్చినటువంటి టోటల్ డీటెయిల్స్ మొత్తాన్ని కూడా ముందుంచి బిఎల్ఎన్ రెడ్డిని విచారించినటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. రైట్, థాంక్స్ ఫర్ ది అప్డేట్స్ రత్నకుమార్.